నమస్తే హరీష్ గారు. నమస్తే. సార్ కొన్ని రిలేషన్స్‌లో అంటే ఒక మనిషిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. హ్యాపీగా ఉన్నన్ని రోజులు అన్నీ బావుంటాయి. ఏదైనా ఒక చిన్న మిస్‌కమ్యూనికేషన్ కానీ సంథింగ్ ఏదైనా ఒక చేంజ్ వచ్చినప్పుడు మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి గురించి ఒక పర్సన్ దగ్గరికెళ్ళి అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు ఎవరన్నా ఒక థర్డ్ పర్సన్ దగ్గరికెళ్ళి వాళ్ళ గురించి గుడ్ కంటే ఎక్కువ మనం చెడుగా మాట్లాడడం జరుగుతది. యాహ్! అసలు ఇలా చేంజ్ రావడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఎంతవరకు కరెక్ట్? అంత ఇష్టంగా ప్రేమించిన మనిషి గురించి తప్పుగా మాట్లాడడం వేరే వాళ్ళ దగ్గర అనేది ఎంతవరకు కరెక్ట్? యాహ్! అబ్సల్యూట్‌లీ రాంగ్. ప్లస్ అందులోనూ ఈ రిలేషన్‌షిప్స్ పాడైపోవడానికి గల మేజర్ కారణం ఇదే. హుహు. ప్రేమగా ఉన్నప్పుడు కొన్ని సీక్రెట్లు మాట్లాడుకుంటాము, కొన్ని చెప్పుకుంటాం కదా! హుహు. అవన్నీ తీసుకెళ్ళి అవే బ్యాడ్‌గా చెప్తారు. మాకెంత టిపికల్ కేస్ వస్తాయండి. హుహు. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళేదో ఆహ్, గోడ దూకెళ్ళి ఎటో ఏదో సినిమాకెళ్ళినవి, ఆహాహా! అప్పుడేదో కాలేజ్ టైంలో ఏదో తెచ్చుకున్నవి, హ్మ్. లేకపోతే ఏదైనా పని కోసమని మనం చేసిన చిన్న చిన్న ఉంటాయి తప్పుల్ని కదా సార్. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాట్లాడుకున్నవి అవన్నీ హ్మ్. గొడవలైనప్పుడు తీసుకెళ్ళి, అప్పుడు "నువ్వు మీ నాన్నని ఇట్లా అన్నావు నేను చెప్పానా? మీ అమ్మని ఇట్లా మాట్లాడావు నేను అన్నానా? నువ్వు నీ బ్రదర్ గురించి నువ్వే ఇట్లా చెప్పావు నేనేమైనా అన్నానా?" అని చెప్పి హ్మ్. మొత్తం అంతా తీసుకెళ్ళి చెప్పేస్తారు. వెరీ రాంగ్ అది. ఇంకా రిలేషన్‌ని మళ్ళీ రెజ్యూనేట్ చేయలేవు. అలాంటి తప్పులు దోస్ హ్మ్. ఆర్ గ్రేవ్ మిస్టేక్స్. మళ్ళీ రికవర్ కాని మిస్టేక్స్ ఏంటంటే, పర్సనల్‌గా చెప్పినప్పుడు ఓపెన్‌గా నమ్మి చెప్పిన విషయాల్ని హ్మ్. హ్మ్. రివీల్ చేయడం ఒకటి. 2 ఫస్ట్‌లో అంత ప్రేమించిన తర్వాత వీళ్ళ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తూ మాట్లాడడం. గొడవ వచ్చినప్పుడు బ్యాడ్ చేస్తూ నువ్వు ఇలాంటిది, అలాంటిది, టార్చర్ పెడుతున్నాను. అందులోనూ కొంత ట్రెండ్ చేసి వైఫ్‌ల మీద జోకులేయడం, హస్బెండ్‌ల హ్మ్. మీద జోకులేయడం యాహ్! అనేవి అందులో ఈ గ్యాదరింగ్స్‌లో వాటిలో మా ఆవిడ ఇంతేరా, మా హస్బెండ్ ఇట్లాంటోడురా హ్మ్. అని హ్మ్. హ్మ్. ఆ జోకులు వేయడం అనేవి వెరీ, వెరీ రిస్కీ. ఎందుకంటే అది ఎప్పటికీ ఆ పుండులాగే ఉండిపోతాయి. "నువ్వు అలా మాట్లాడతావా నా గురించి" హ్మ్. అని హ్మ్. ఇంకెప్పుడు ట్రస్ట్ బిల్డ్ చేయనివ్వవు. ఓకే. ఎప్పటికీ ఇంకా ట్రస్ట్ అనే ఫ్యాక్టర్ గాన్. సో, ఎప్పుడు అది చేయకూడదు. చేయకూడదు. హ్మ్. ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే, ఆ ఇగో వచ్చినప్పుడు మాట్లాడిస్తున్న మాటలు ఇవన్నీ. ఏదో రకంగా వాళ్ళు తప్పని ప్రూవ్ చేయాలి. హుహు. నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మొత్తం ఆ విషయమంతా చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? "నువ్వు కరెక్ట్‌రా బాబు. హ్మ్. ఆమెదో, ఆవిడే. వాడిదో తప్పు" హ్మ్. అని హ్మ్. వాళ్ళు అనుకోవాలని చెప్పి ఏమేమో చెప్పేస్తారు పాయింట్స్. ఇంకా అబద్ధాలు చెప్తారు. నిజం యాడ్ కూడా చేసి. ఉండదు. హ్మ్. హ్మ్. చాలా మసాలా యాడ్ చేసి, అలా చేశాడు, ఇలా ఇంట్రెస్టింగ్‌గా. చేశాడని చెప్తారు. అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళకది ఎంటర్‌టైన్‌మెంట్. నీ బ్రతుకిక్కడ నాశనం అయిపోతుంది. అర్థం చేసుకోరు సార్ నీ ఆ టైంకి. ఫ్యామిలీ నాశనం హ్మ్. అయిపోతుంది. అది చెప్పింది కాక, దానికి ఇంకా మసాలా ఏసి యాడ్ చేసి చెప్పడం వల్ల, ఎప్పటికైనా సరే ఏదో వన్ ఫైన్ డే మళ్ళీ నువ్వు అది ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేసినప్పుడు రికవర్ కాలేవు. హ్మ్. ఇది ఇగో మాట్లాడిస్తుంది. ఇగో నేను కరెక్ట్ చూసావా? నేను చెప్పిన వాళ్ళందరూ నమ్మారు చూసావా? వాళ్ళు హ్మ్. నమ్మారు కాబట్టి ఇప్పుడు ఆమెకు పడతాయి చూసావా? పోనీ పడింది, ఆమెను తిట్టారో, వాడిని తిట్టారో, నువ్వు కలిసారు. ఏం సాధించావు? వాళ్ళ హ్మ్. ముందు చులకనైపోయింది ఫ్యామిలీ. అంతే. లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. దానివల్ల నిజంగా ఏమీ సాధించలేరు. మీరు ఇక్కడ కాదండి, హుహు. అబ్రాడ్ నుంచి ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్ఏ వేరే వేరే యూకే లాంటి కంట్రీస్‌లో అంత అడ్వాన్స్డ్ కంట్రీస్‌లో ఉంటూ హ్మ్. చిల్లర విషయాలకి, ఎలాంటి చిల్లర విషయాలంటే లైట్ ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచారు. తర్వాత కే కాలింగ్ బెల్ ఒక్కసారి కొట్టాలి కదండీ! 2, 3 టైమ్స్ కొడితే నాకు ఇరిటేషన్ అండి. ఇలాంటి విషయాల గురించి కూడా గొడవలు పడి, వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ అన్నీ ఎవరికో ఫోన్ చేసి చెప్పడం. చెప్పుకొని, హ్మ్. హ్మ్. అలాగా ఎంతమంది ఇగో కోసం పోయి, ఇగోనే కేవలము నేను కరెక్ట్ అని అనిపించుకోవాలనే దాంట్లో ఎన్ని తప్పులు చేస్తారు. హ్మ్. కొంతమంది మాల్ ఇంటెన్షన్‌తో ఉంటారు. ఉండడమే వాళ్ళ ఇంటెన్షన్ తప్పు. హ్మ్. వాళ్ళు ఎంతైనా ఇది తెగ్గొట్టుకోవాలి. ఇంకోటేదో వస్తుంది. ఇలా బెదిరించి కార్నర్ చేస్తే అది పడుంటుంది. ఈ టైప్‌లో హ్మ్. ఉండే బిహేవియర్ ఉన్నవాళ్ళు చాలామందున్నారు. నేనిది వాళ్ళెప్పుడన్నా కౌన్సెలింగ్‌కొస్తే ఇది ఇగో అండి. అనవసరంగా ఇగో కోసం పోతున్నారు. దిస్ ఈజ్ దీనివల్ల మీరు ఏం సాధిస్తారు? నాకొక పేపర్ మీద రాసేయండి. సాధించింది ఏంటి? హ్మ్. పోనీ గొడవ అయింది అనుకుందాం. నువ్వు ఆమెను చెడ్డని ప్రూవ్ చేసేసావని అనుకుందాం. నువ్వు ఏం సాధించావు? హ్మ్. ఆమె తగ్గింది. ఓకే. రేపు పొద్దునొచ్చి కాళ్ళు పట్టుకుంది. ఏమైంది? నీకేమైనా కిరీటం పెట్టారా? నీకేమైనా సర్టిఫికేట్ ఇస్తారా? నువ్వు గొప్పవాడివి అని సర్టిఫికేట్ ఇస్తారా? హ్మ్. ఏం సాధిస్తారు దీనివల్ల? ఒకడిని నొప్పించి, గుచ్చి, బాధపెట్టి మాట్లాడి ఏమొస్తది? హ్మ్. హ్మ్. ప్లస్ అవతల వాడికి వెళ్లి చెప్తూ,
వీళ్ళు మంచిగా ఉన్నప్పుడేమో అసలు దేవత అది ఇది అని బ్యాడ్ వచ్చినప్పుడు ఎంత చెడ్డదో ఎంత చెడ్డవాడో అని అన్ని ప్రూఫ్లు చేస్తూ ఏదో ఒక కారణం పట్టుకొని వీటన్నిటిలోకి రిలేషన్షిప్స్ ఇలా వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పే దాంట్లో ఒక క్వాలిటీ చూశాను. ఒక్క తప్పు ఉంటుంది, ఆ తప్పుని వీళ్ళు మేజర్ ట్రంప్ కార్డ్ అంటుంది అట్లా పెట్టుకుంటారు. ఒక కార్డు, ఓకే, ఆ కార్డు వేసానంటే ఇంక పడిపోయినట్టే అన్నట్టుగా పెట్టుకుంటారు. ఎప్పుడు తిప్పు ఆ రోజు నువ్వు ఆమెతో మాట్లాడావు, లేకపోతే ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళి తాగొచ్చావు, లేకపోతే ఆ రోజు మీ వాళ్ళు అంటున్నప్పుడు నువ్వేం మాట్లాడలే కాబట్టి నువ్వు చెడ్డవాడు, కాబట్టి నువ్వు చెడ్డదాన్ని. ఒక అతను నైట్ పెళ్లి ఫంక్షన్ ఏదో అయింది, పార్టీ అయింది, వెళ్ళారు, అందరూ వెళ్ళారు. అందులో ఆమె వైఫ్ రెడీ అవుతూ ఉండిపోయింది, వాళ్ళ పిన్ని వాళ్ళతో వస్తుందిలే అని అనుకుని వెళ్ళిపోయారు. ఆమె నా గురించి ఆ మాత్రం ఆగలేవా, నీ ఫ్యామిలీ వాళ్ళు రాగానే నీ కళ్ళు నెత్తికెక్కాయి, నన్ను పట్టించుకోవు. నిజమై ఉండొచ్చు, ఓకే, మనం వీ కెనాట్ జడ్జ్, నిజమై ఉండొచ్చు, కానీ ఎన్ని రోజులు గొడవ పడతాం దానికి? అలా కాదు అలా కాదు అలా కాదని చెప్పి ఎన్ని రోజులు? టిల్ వెన్ ఆర్ యూ టేకింగ్ దిస్? ఆ పాయింట్ మీద నన్నే వదిలేసావు నువ్వు, మీ వాళ్ళు వస్తే నన్ను అసలు పట్టించుకోవు నువ్వు, నీకేం అవసరం నాతో, ఇందులోనే ఉంటారు. అది ఎంత వర్క్ అవుతుందంటే అంత. ఒక అతను బిజినెస్ ఏదో వాళ్ళ వైఫ్ బిజినెస్ చేస్తుంది అంటే ఆ ఫ్యామిలీలో అందరు కూర్చున్నాం, మా వైఫ్ బిజినెస్ నాకు ఓకే, నేను ఎంకరేజ్ చేస్తాను. ఆ మాట అన్నందుకు ఆమె వాళ్ళ ఫ్రెండ్తో ఎవరితోనో బిజినెస్కి వచ్చింది. వాడు అన్ని ఫ్రాడ్ గాడు, ఆల్రెడీ వాడు 4-5 కంపెనీలు క్లోజ్ అయిపోయి ఫ్రాడ్. వీళ్ళ హస్బెండ్ అది ఫ్రాడ్, వాడు వద్దురా అన్న వినదు. వాళ్ళందరి ముందేమో నువ్వు మంచివాడుగా పోజు కొడతావా, ఇప్పుడేమో చేస్తావా అని ఇదే మాటని పట్టుకుని ఎవరెవరికో వెళ్ళి మా హస్బెండ్ సపోర్టివ్ అనిపోయారు, కానీ ఏం సపోర్ట్ చేయడండి, ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని చెప్పి. సో మామూలుగా ఉన్నప్పుడేమో మా ఆయన గొప్ప, మా ఆయన మంచి, ఇది అది, వెళ్ళినప్పుడేమో మా ఆయన మంచోడు కాదు, చెడ్డ, అసలు ఇంత టార్చర్ పెడితే అంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి వాటిలో ఉంటే నేను టిపికల్ ప్యాటర్న్ చెప్తా, వీళ్ళ వాయిస్ ఇట్ సెల్ఫ్ మాత్రం ఉంటుంది, తెలిసిపోతుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి ఇలాంటి ప్యాటర్న్ చూసిన వాడిని చూడండి, తొందర అలా టిపికల్గా ఎవరున్నా సరే వీ నో దట్ దే ఆర్ మ్యానిపులేట్ చేసేస్తారు. మాకు ఇంకా నాలాంటి వాడికైతే ఇంకా క్లియర్గా మనిషి అలా ట్రాన్స్పరెంట్ కనిపిస్తూ ఉంటాడు, వద్దు అబద్ధాలు అని తెలిసిపోతుంది. బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్తో వీళ్ళు మోసము, ఇలా తప్పు, ఇగో మాట్లాడుతోంది అని అయినా వినరు. ఆ పోవు కాలము దాపరించువాడు అలా ఎలా అయితే ఉంటాడో అలాగ రాంగ్ మెథడ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంత చెప్పినా మీకు తెలియదు సార్ ఆమె ఎట్లాంటిదో, మీకు తెలియదు సార్ వాడు ఎట్లాంటోడు అనమాట. ఇంకొక టిపికల్ ప్యాటర్న్ చూసాను, ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మంచిగా ఉండి ప్రేమగా ఉండి తెగిపోతుంది సార్, వెంటనే లాంగ్వేజ్ మారిపోతుంది. అంతే, వాడు దాని అది రెస్పెక్ట్ లేకుండా వాడేంటి, వాడు ఇట్లాంటోడు సార్, అంతవరకు ఏమో ఏమండి అనో ఏమి అని మాట్లాడిన వాళ్ళు వెంటనే లాంగ్వేజ్ మారిపోతుంది. దట్ మీన్స్ దే ఆర్ లోపల నుంచి ఈగో మాట్లాడిస్తుంది. ఈగో నేను కరెక్ట్, నేను గొప్ప, నేనే రైట్ అని అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. రిలేషన్షిప్లో ఆ ఈగో వచ్చిన వాడు అవుట్, గెలవలేడు. చాలా కష్టం సార్, చాలా కష్టం. అండ్ అది మాట్లాడి సాల్వ్ చేసేది కాదు, అది వాళ్ళకి రియలైజేషన్ రావాలంతే. మాట్లాడి గెలవలేము, చాలా టిపికల్గా ఉంటారు. సో షుడ్ బి కేర్ఫుల్. సరే, ఇప్పుడు రియలైజేషన్ అన్నారు అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి మేబీ డిపెండ్స్ కదా సార్, టైం బట్టి ఎప్పుడు రియలైజ్ అవుతారు, ఎప్పుడు సెట్ అవుతారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఇన్ని డైవర్సులు కానీ, ఇన్ని ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే దీనివల్లే. చిన్ని వాటిని పెద్దగా చేసేసి అది ఇంకా అత్త మామ కోడళ్ళు అల్లుడు వీళ్ళతో అయితే ఇంకా భయంకరం, అసలు అన్ఎండింగ్. అవి ఆ ఈగో కోసం ఎంతవరకనే వెళ్తారు. అలానే ఆపోజిట్ వాడు ఈగో లేకుండా సైలెంట్గా ఎలా ఉంటాడు, వాడో 4 మాట్లాడతాడు, దాంతో పెరుగుతుంది. ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వచ్చేస్తే మధ్యలో పెద్దగా ఎప్పటికైనా ఇది ప్రాబ్లమే కదా సార్, ఎప్పటికైనా ప్రాబ్లం. కొన్ని ఇద్దరిని కూర్చోబెట్టి మారినా ఏదో ఒక చోట అది గుచ్చుకుంటుంది, ఏదో ఒక చోట ఆ పాయింట్. కానీ ఆ రోజు అన్న మాట నేను వదలలేను సార్ అంటే అక్కడే ఆగిపోతారు. ఓకే,
సో ఏమున్నా కొంచెం మనం రిలీజ్ అయ్యి మన రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. మన విషయాలు బయటకు వెళ్ళి చెప్పుకోకూడదు, ఎవరితో వెళ్ళి అనకూడదు. అండ్ బాగాలేనప్పుడు ఎప్పుడైనా వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చినప్పుడు కీప్ క్వైట్, సైలెంట్, లెట్ అస్ ప్రాసెస్ దట్ ఎమోషన్. ఆ ఎమోషన్ ప్రాసెస్ చేయకుండా చెప్పడం మొదలు పెడితే అవతల వాళ్ళకి చులకన మనకు కూడా అలవాటు అయిపోతుంది సార్. అలా చెప్పకపోతే మన ఈగో సాటిస్ఫై అవ్వదు అన్నట్టు తెలియని వాళ్ళకు కూడా చెప్పేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అబ్సల్యూట్లీ. నేను కపుల్ కౌన్సిలింగ్స్ అని చెప్పి ఇద్దరు కూర్చున్నప్పుడు మాట్లాడితే అసలు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. నువ్వు అప్పుడు చేసావు, నువ్వు ఇప్పుడు చేసావు, అప్పుడు చేసావు, అవ్వదు అసలు. నా దగ్గరికి ఏమైనా కప్పులు అంటే నేను చెప్తా, ఎవరో ఒకళ్ళు ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళు రండి, ఒకటి నాకేం ప్రాబ్లం లేదు, తనకే ప్రాబ్లం అంతా, అలా ఉంటారు. నా రిలేషన్ సఫర్ అవుతుంది, వీ షుడ్ టాక్ అవుట్ సంథింగ్ అనేది ఉండదు. నాకేం ప్రాబ్లం లేదు, తనదే ఇష్యూ అంతా, అది వాడి ఇష్యూ, నాకేం లేదు అన్నట్టు ఉంటుంది. సో అందుకని చాలా ఆ ఈగోస్ని రానివ్వకూడదు, రిలేషన్షిప్లో స్పాయిల్ అవుతుంది. నేను అందుకంటే ఏ రిలేషన్షిప్ అయినా కాలేజ్ హాస్టల్స్లో ఉండే ఫ్రెండ్స్లా ఉండాలి. అడ్జస్ట్ చెప్పాలి, ఏమవుతుంది మన మధ్యలో మనకి అన్నట్టు చల్తా జిందగీ నా మిలిగే దుబారా కాబట్టి సార్ అన్నట్టుగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి మంచిగా. అంతే సార్. చాలా మంచి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్.